గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. మన ఎక్స్చేంజ్ ట్రై చేసాం ఇప్పుడే. ఒక కొంతమందిని కలిపి ట్రై చేశాను నేను. కొంతమందికి ఇచ్చి వాళ్ళు ట్రేడ్ చేయమన్నాను, వాళ్ళు ట్రేడ్ చేశారు. మళ్ళీ ఈరోజు రేపు కూడా ట్రయల్ చేసి ఏవైతే బగ్స్ ఏమైనా ఉంటాయి మళ్ళీ వాళ్ళు చెప్పి చేస్తున్నాం. ప్రస్తుతానికైతే చాలా బాగా వచ్చింది. కొన్ని మేము సైజ్ చేసాం, అయితే అద్భుతంగా ఉంది మన తాలూకు ఎక్స్చేంజ్. నేను ఏది ఎక్స్పెక్ట్ చేశానో, నేను ఏది కోడింగ్ రాయమని చెప్పానో యాజ్ అ టీజ్కి వచ్చింది. మన కాయిన్కి ప్రపంచంలో నెంబర్ 1 స్థానం రాసి పెట్టుంది. ఏది QCCK డీ కాయిన్ గురించి ఇప్పుడు ఎక్కడా మాట్లాడొద్దు, మనం దాని టైం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడదాం. అయితే QCCK అద్భుతంగా నడుస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన రీజన్ నడుస్తుంది. ఇందులో మన అడ్మిన్లో ఉన్న వాళ్ళు చాలామంది పాల్గొన్నారు. అంటే కొంతమంది, మిగిలిన వాళ్ళు మళ్ళీ రేపు నేను దాన్ని ఇప్పుడున్న అన్నీ కూడా చేసి నేను పాల్గొమని చెప్తున్నాను. వాళ్ళకు కూడా ఓపెన్ చేసి దానికి అవకాశం ఇస్తున్నాను. వాళ్ళు చేస్తారు. ఎందుకంటే మీ అందరికీ చెప్పడానికి నా గొంతే మీ ముందుకు వస్తున్న వాళ్ళు మన అడ్మిన్లో ఉన్నోళ్ళు. ఆ 66 మంది ఎవరైతే ISDT అడ్మిన్ ఉన్నారో వాళ్ళే నా గొంతును వాళ్ళగా చేసుకొని మీకు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకి నేను నేర్పుతున్నాను. మనం రిలీజ్ చేసే ముందు ఇవన్నీ మీకు తెలుస్తాయి. అద్భుతంగా వచ్చింది. ఇప్పుడు దాని పిక్ ఒకటి పెడతాను, చూడండి. ఇప్పుడు ఆ 4 పిక్స్లో సుమారు 1.5 అవర్ ట్రేడింగ్ అయింది ఇంతవరకు. నేను అనుకున్నా రఫ్గా ఆ 1.5 ట్రేడింగ్లో వచ్చినటువంటి $7 అంటే 607 అనుకుందాం. 7 $630 సుమారుగా ప్రారంభమైనటువంటి మన కాయిను ఇప్పుడు మీరు చూసి ఉంటారు, $1,900 వరకు వెళ్ళింది. 1.5 అవర్ బై 2 అవర్స్ అవుతుంది సుమారుగా. అంటే ఎన్ని డాలర్కి వెళ్ళింది? $21 కంటే పెరిగింది. $21 కంటే పెరిగింది. ఇంకా వాళ్ళు 500 కాయిన్స్ కంప్లీట్ చేసామని చెప్పాను. అయితే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు సరిపోతాయో లేదో నాకు తెలీదు. వాళ్ళకి 25,000 రూపీస్ విలువైన ISDT ఇచ్చాను. వాళ్ళు కొన్ని దాన్ని బట్టి వాళ్ళకి అది ఎంతవరకు వస్తుందో చూద్దాం. ఈరోజు ఇప్పుడు ట్రేడ్ అవుతుంది, అలా పంపిస్తున్నారు అవి. నేను మీకు కూడా ఎలా పంపిస్తూ ఉంటాను. రేపు మళ్ళీ మేము ఒక ట్రయల్ వేసిస్తే ఇంక కంప్లీట్ అయిపోద్ది. 18వ తారీఖున కుమ్మేద్దాం అంతే. అదిరింది. చాలా అంటే చాలా బాగా నాకు నచ్చినట్టు వచ్చింది. ఇది నా మాటల్లో కాకుండా మన అడ్మిన్లో ఉన్న వాళ్ళ మాటల ద్వారా మీకు వినిపిస్తాయి. రేపు ఇంకా సంతోషంగా ఉంటుంది. ప్రపంచం అద్భుతంగా మన కాయిన్ వైపే చూస్తుంది అంతే. ఎందుకంటే రోజు ఫండింగ్ ఈ లిక్విడిటీ పెట్టేవాడు ఎవ్వరు లేరు, ఎవరు పెట్టరు. పెట్టిన లిక్విడిటీని 100 ఏళ్ళు అయినా సరే తీయకుండా అలా లిక్విడిటీ లాక్ చేసిన వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు. ఇంకా చెప్పాలంటే రోజు పెట్టడం కాదు, గంటకి కాదు, నిమిషానికి కూడా లిక్విడ్ వెళ్తూనే ఉంటుంది. ఎందుకు? రోజు 500 కాయిన్స్ రిలీజ్ అవుతాయి. ఈ 500 కాయిన్స్ లిక్విడ్లో వెళ్ళిపోతుంటుంది. అలా నిమిషానికి కూడా లిక్విడిటీ పెట్టి కొనుక్కునేవాడికి గుండెల నిండా ఊపిరి పీల్చుకునేంత గ్యారంటీ ఇచ్చినటువంటి ఒకే ఒక్క కాయిన్ QCC. ఇప్పటికీ ఒకే ఒక ఎక్స్చేంజ్ మన Q ఎక్స్చేంజ్. కాబట్టి ఒక అద్భుతం జరగబోతుంది. ప్రపంచం మనల్ని అద్భుతంగా గుర్తిస్తుంది. థ్యాంక్ యూ. మీరు మనకి ఇంకా 15వ తారీఖు వరకు అనుకున్నాం కదా, 14 నుంచి 15 తీసుకెళ్ళాం. ఎందుకంటే మరొక 20 మంది పైబడి విన్ అయినా మనం ఈ మీటింగ్కి రావచ్చు. కాబట్టి ఈ సమయాన్ని కరెక్ట్గా వాడుకోండి. మీరు ISDTని కొనుక్కోండి. ఇక్కడ రేటు పెరిగే విధానం మీకు కొంత అర్థమైంది. మరి ఇప్పుడు ఈ వాయిస్ అయిపోయిన తర్వాత మళ్ళీ కరెంట్ రేట్ ఎంతో అడుగుతాను, అది మళ్ళీ పెడతాను. ఓకే. అయితే
ఇక్కడ ఐఎస్డిటి ఎక్కువ ఉంటేనే మీరు అక్కడ పర్చేస్ చేయగలరు. జాగ్రత్తగా కొనుక్కోండి. మీరు కొనుక్కున్న ఐఎస్డిటి అంతా కూడా లిక్విడిటీ లాక్‌లోకి వెళ్ళిపోద్ది. మళ్ళీ మనుగడలోకి రాదు. యూఎస్డిటి వీటిల్లాగా మీకు మళ్ళీ చలమణిలోకి వస్తదంటే రాదు. 100 ఏళ్ళైనా లైఫ్‌లో రాదు. మీరు అమ్మినటువంటి ఐఎస్డిటి గాని, అంటే కొనుక్కున్నటువంటి ఐఎస్డిటి గాని, యూఎస్డిటి గాని మొత్తం లాక్ అయిపోద్ది. అంటే మీరిప్పుడు మన మాల్దీవుల ఎంపీపీలోను, క్యూ లైఫ్‌లోను, డాడీ రోబోట్‌లోను, ఎక్స్‌చేంజ్‌లోను, కే వాలెట్‌లోను, అలాగే కిబోలోను, వీటన్నింటిలోనూ మీకొచ్చిన ఐఎస్డిటి మొత్తం లిక్విడిటీ లాక్‌కి సరిపోదు. మళ్ళీ బయట నుంచి మనం యూఎస్డిటి గాని, ఐఎస్డిటి తెచ్చుకోవాలి. అంటే మన దగ్గర నుంచి నేను 16 తారీఖు వరకే ఇస్తాను. 17, 18, 19 ఇవ్వను. అంటే మీరు మళ్ళీ అప్పుడు యూఎస్డిటి ఎక్కడుందా అని వెతికి కొని తెచ్చుకోవాల్సిందే. కాబట్టి ఈ లోపే మీరు ఐఎస్డిటి ఎక్కువగా కొనుంచుకోండి. ఇప్పుడు కొన్న రేటుకి ఇంక కొనలేరు కాయిన్. ఇప్పుడు $7 కొన్నారు స్టార్టింగ్. ఇప్పుడు ఎంత ఉన్నది అది? 22, 23కి అయిపోయి ఉంటుంది ఇప్పటికి. అంటే పెరిగిపోతుంటది. ఇంక మళ్ళీ డౌన్‌ఫాల్ చూడదు అది. ఈ సిస్టమ్‌లో. మళ్ళీ జనాలు అమ్మడం మొదలెట్టిన తర్వాత మళ్ళీ డౌన్‌ఫాల్ అప్పు డౌను, అప్పు డౌను, అప్పు డౌన్ అనుకుంటూ ఎళ్తది. అలా పెరుగుతూ ఉంటది. కాబట్టి ఫస్ట్ 500 కాయిన్స్ ఉన్నప్పుడు మాత్రం మీకిది డౌన్‌ఫాల్ చూడదు. అయి అయిపోయిన తర్వాత మళ్ళీ అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ చేసి అలా అప్ అవుతూ ఉంటదన్నమాట. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఐఎస్‌డిటిని మీకు ఎక్కువగా కొనుక్కోండి. ఇంకా 4 రోజులు ఉంది. 12, 13, 14, 15 అంతే. 4 డేసే ఉంది. ఐఎస్‌డిటి తక్కువ ఉంటది కాబట్టి వీలున్నంత వరకు కొని దాచిపెట్టుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చూపిస్తున్నది ఐఎస్‌టిటి. అంటే ఒక ఐఎస్‌డిటి ₹100. ఇక్కడ 20 ఐఎస్‌డిటి అంటే 2000. 20 పాయింట్ ఇప్పుడు అది అక్కడ ఎంత ఉంది? 40 ఉందనుకోండి. అంటే రూ. 2040. ఇది డాలర్‌లోకి మార్చుకోవాలి మళ్ళీ. ₹90 చేయండి. కానీ అది 88 పాయింట్ చిల్లర ఉన్నది. దాన్ని పక్కన పెడదాం. ₹90 చేసుకోండి. ఎంత పెరుగుతుందో, ఎలా పెరుగుతుందో మీకు కనబడుతది. అద్భుతం జరుగుతది. ఇలా కొనుక్కున్న కాయిన్ అంతా మీకు నచ్చినప్పుడు అమ్మేసుకోవచ్చు, లేదా లోన్ పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా వస్తువు కొనుక్కోవచ్చు. దీనితోటి ఇస్తాను. ముందు క్యూసీసీ కాయిన్ తోటే మనం ప్రొడక్ట్ కొనుక్కోవడానికి ఇస్తున్నాను. కాబట్టి అద్భుతం జరగబోతుంది. నా కుటుంబం అందరికీ మేలు జరుగుతుంది. కిబో ఫ్యామిలీ ఉన్నోళ్ళందరూ అదృష్టవంతులని మరొకసారి నిరూపించడానికి ఆ దేవానుదేవుడు ప్రభువు అయిన వెంకటేశ్వర స్వామి అయినా, లేదా అల్లా అయినా సరే నాకు ఆ శక్తిని కల్పించి నా కుటుంబానికి మేలు జరిగే విధంగా నన్ను చేసినందుకు వారందరికీ శతకోటి దండాలు, వందనాలు. నమాజ్ ఏం చేస్తారో నాకు తెలియదు అవన్నీ కూడా. థ్యాంక్ యూ అందరికీ. అలాగే మన కుటుంబం అందరికీ ఒక్క కిబో అకౌంట్ అయినా సరే దాని విలువ లక్షల్లోకి వెళ్ళిపోద్ది. అది నేను చేసుకున్నటువంటి అదృష్టం. అంతకంటే ముఖ్యంగా నా కొడుకు పేరు పెట్టినందుకు, ఆ పేరుని నిలబెట్టుకునే శక్తి ఆ దేవుళ్ళందరూ నాకు ఇచ్చినందుకు, దానికి మీరందరూ తోడ్పడినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరొక అప్డేట్‌తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. అలాగే మరొక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కాయిన్ రిలీజ్ అయిపోయే వరకు నేను ఎక్కువగా మీ వాట్సాప్‌లో మీరు పంపించే వాటికి నేను అస్సలు సమాధానం చెప్పలేను. మన సీనియర్స్, మన అడ్మిన్‌లో ఉన్నోళ్ళు వాళ్ళని అడిగి మీరు తెలుసుకోండి. ఎందుకంటే నాకు సమయం సరిపోవట్లేదు. నైట్ అంతా తెలిసే ఉన్నాను. మెలకువగానే ఉన్నాను రాత్రంతా. ఎందుకంటే వర్క్ చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు నాకు ఇంకా ఆ పనులే ఉన్నాయి కాబట్టి దయించి నాకు ఏమైనా పెడితే అవి నేను చూడలేను. మీ సీనియర్స్‌కి లేదా మన అడ్మిన్ వాళ్ళ నంబర్లు మీకు ఇచ్చాను డైరెక్ట్‌గానే. వాళ్ళకి పంపించండి. నేను ఇప్పుడు సమాధానం చెప్పలేకపోయినందుకు సారీ చెప్తున్నాను. ఎందుకంటే నాకు అలా పెడితే మళ్ళీ రేపు కాయిన్‌కి ఎక్స్‌చేంజ్‌లోకి నేను సంపూర్ణంగా అన్ని వనరులు సమకూర్చుకోలేను. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ. ఇప్పుడు కరెంట్ ట్రేడింగ్ 21.41 ఐఎస్‌డిటి అంటే 22,141 రూపాయి ట్రేడ్ అవుతుంది. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలా. ఇప్పుడు ట్రేడ్ అవుతున్నటువంటి ఇది ఇప్పుడు వీళ్ళు ట్రేడ్ చేస్తున్నారు కదా! అవన్నీ కూడా టెస్ట్ డ్రైవ్.
ఇవన్నీ డిలీట్ చేసేసి వాళ్ళకి ఇచ్చిన ఐఎస్డిటి కూడా డిలీట్ చేసేసి అప్పుడు ఎవరు ఐఎస్డిటి వాళ్ళే కొనుక్కొని మళ్ళీ 0 నుంచి 1 నుంచి మొదలెట్టి 18వ తారీఖుని మీకు ఇస్తాను. ఇదంతా టెస్ట్ వెర్షన్, ట్రయల్ వెర్షన్లో అవుతుంది కాబట్టి అది ఎలా అవుతుంది అనేది మేము చూస్తున్నాం, అదే మీకు చెప్తున్నాను. అంతేగాని ఇప్పుడు అక్కడ ట్రేడ్ అయిపోతుంది, నేను అందులోకి వెళ్ళలేదు, అరే లేట్ అయిపోతుంది, నాకు ఇవ్వలేదు, డాడీ ఒకవేళ ఎక్స్చేంజ్ రిలీజ్ చేసాడేమో అని భయపడాల్సిన పని లేదు. ఇది నేను మొత్తం ట్రయల్ వేసిన తర్వాత మీకు కూడా నేను ఓపెన్ చేసి చూసుకునేలాగా మీకు ఓపెన్ చేసేస్తాను. కొద్దిగా ఓపిక పట్టండి. ఇవాళ రేపు ట్రయల్ చేస్తున్నాను, అనంతరం మీకు ఎక్స్చేంజ్ ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు. ట్రేడ్ చేయడానికి కావద్దు, ఆప్షన్స్ అన్నీ చూసుకోవచ్చు. థ్యాంక్ యూ. నేను వాట్సాప్లకి లేదంటే ఫోన్ కాల్స్కి ఆన్సర్ చేయలేను, అన్యదా భావించొద్దు. 5 ఏళ్ళుగా నేను మీకు ఆన్సర్ చేశాను. ఇప్పుడు ఈ వారం రోజులు కొంచెం నాకు అవ్వదు, ఎందుకంటే అది మన కోసమే. ఇంకా మెరుగైన విధంగా దీన్ని చేసుకుంటూ వెళ్తున్నాను ఆ పనులని. థ్యాంక్ యూ. ఎవరు అపార్థం చేసుకోవద్దు. ఐఎస్డిటి లోడ్ చేసుకొని గన్ రెడీకి పెట్టుకొని ఉండండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.